మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల సందడి పెరిగింది. అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. 3 రోజులు జరిగే ఈ జాతరకి 3 లక్షలకు పైగా భక్తులు హాజరై అవకాశం ఉందన్నారు ఆలయ అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే అన్ని శైవక్షేత్రాల్లో కూడా భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అయితే దాదాపు ఇప్పటికే 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కూడా దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే దర్శనం చేసుకున్న భక్తులు మనతో ఉన్నారు. అసలు దర్శనానికి ఎంత టైం పడుతుంది, క్యూ లైన్లో వేచి చేయాల్సిన అవసరం ఉంది, అసలు జాతర సందర్భంగా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ప్రతి ఏటా శివరాత్రి రోజు వేములవాడకు వస్తారా? అసలు దర్శనం ఎంతసేపు పడింది, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నా పేరు విష్ణునాథ రమేష్ అండి. నేను తంగలపల్లి నుండి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం కూడా కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటాము. గతంలో మాకు 2.5-3 గంటల సమయం పట్టింది. ఈసారి అంటే మొన్నటిదాకా సమ్మక్క సీజన్ వల్ల కావచ్చు, కాస్త తొందరగానే 1 గంటన్నర సమయంలోనే దర్శనం అయింది. కాకపోతే ఏంటంటే మన తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాజన్న ఆలయానికి భక్తులు రద్దీ పెరిగిన దృష్ట్యా సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉండే. కాకపోతే గత 10 ఏళ్ళుగా నిధులు కేటాయించకపోవడం ఏ కారణం చేతనో తెలియదు. 10 ఏళ్ళ క్రితంకు ఇప్పటికీ జనాభా మాత్రం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీ దృష్ట్యా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. మీరు ఏ దర్శనం చేసుకున్నారు? సర్వదర్శనం చేసుకున్నారా, పేమెంట్ దర్శనం చేసుకున్నారా? ఎంతసేపు పడుతుంది టైం? సర్వదర్శనంలోనే వచ్చాను సార్. సుమారు 2 గంటల సమయం అట్లా పట్టింది. ఓకే, తొందరనే వచ్చినాం. మరికొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని ఇప్పుడే అంతనంతరం బయటకు వెళ్ళారు. అసలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు దర్శనానికి ఎంత అయింది, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహాశివరాత్రి రోజు మీరు ప్రతి ఏటా వేములవాడకు వస్తూ ఉంటారా? సార్, నా పేరు నర్సయ్య, రాఘవపేట, మల్లాపూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు భక్తులు ఇంకా పెరుగుతున్నారు. కానీ అయితే ఇక్కడ అభివృద్ధి ఓకే, కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం అవసరం సార్. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగద్దు. పోలీసు శాఖ వారిని కోరుతున్నాము. వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. అటు ఇటు నూకడం అది కొద్దిగా మంచిగా చూసుకొని అన్ని విధాలుగా చేస్తే ఇంకా భక్తులు అత్యధికంగా వచ్చి రాజన్న దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది భక్తులు చెప్తున్న వాయిస్. అయితే అన్ని శివాలయాల్లో శివుణ్ణి మాత్రమే దర్శించుకుంటారు. కానీ వేములవాడలో ప్రత్యేకత ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అయితే కోడె మొక్కును కూడా సమర్పిస్తారు. కోడెను మొక్కుకోవడం వల్ల అంటే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే అన్ని శివాలయాల్లో కూడా భక్తుల తాకిడి అయితే పెరిగింది. ఉత్తర కాశీగా పిలువబడే వేములవాడని అయితే ఇప్పటికే చాలామంది భక్తులు కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ కూడా రాజరాజేశ్వర స్వామిని అయితే దర్శించుకుందామని క్యూ లైన్లో ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పటికైతే సర్వదర్శనమైనా కూడా 2 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతుంది భక్తులు చెప్తున్నారు. మరికొన్ని మెరుగ్గా ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నటువంటి ఆలయ అధికారులను అయితే భక్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో ప్రశాంత్, వేములవాడ ఆలయం నుంచి.